పార్టీ లైన్ దాటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేతలపై దృష్టి సారించింది టీడీపీ హైకమాండ్. ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుందా? పైగా పార్టీకి డ్యామేజ్ చేసేలా కామెంట్స్ చేసిన ఉమాపై చర్యలు ఎలా ఉండనున్నాయి? ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరాలని పార్టీ నిర్ణయం వెలువడక ముందే ఇతర టీడీపీ లీడర్ల వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిందెవరు? ఆపరేషన్ బోండా ఉమా నిర్వహించే పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మలకు అధినేత సూచించిందేంటి? మంగళవారం పసుపు దళంలో ఏం జరగబోతోంది? క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ. కార్యకర్త మొదలు అధినేత వరకు ఎవరైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. టీడీపీ గీత దాటి విమర్శలు చేసినా వ్యతిరేక ధోరణి ప్రదర్శించే నాయకులపై తక్షణమే వివరణ కోరటం సర్వసాధారణం. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఎపిసోడ్ ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ముద్రగడ సంతాప సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలతో పాటు అక్కడ వైసీపీ నేతలతో వేదిక పంచుకున్న వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉంది టీడీపీ అధిష్టానం. బోండా ఉమాను పిలిపించి వివరణ తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడును ఆదేశించింది పార్టీ హైకమాండ్. బోండా ఉమపై హైకమాండ్ సీరియస్ అన్న విషయం తెలిసి తెలియగానే తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడ సంతాప సభతో పాటు ఇటీవల పలు సందర్భాల్లో జరిగిన సభల్లో టీడీపీ నేతలు ఎవరెవరు వైసీపీ నేతలతో తిరిగారంటూ వీడియోలను విడుదల చేశారు బోండా ఉమా అనుచరులు. అయితే ఎక్కడా పార్టీ లైన్ దాటి బోండా ఉమా మాదిరిగా ఇతర టీడీపీ నేతలు ఎవరూ మాట్లాడలేదని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. ఈ వీడియోలను కూడా బోండా ఉమా అనుచరులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరుపై సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కొంతమంది నాయకులు సొంత ఎజెండాతో వ్యవహరిస్తూ పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నట్లు గుర్తించింది అధిష్టానం. టీడీపీలో పార్టీ లైన్ దాటే వారి పట్ల కాస్త సీరియస్ గానే ఉంది హైకమాండ్. పార్టీ వ్యతిరేక ధోరణి ప్రదర్శించే లీడర్లపై తక్షణమే వివరణ కోరుతూ నోటీసులు జారీ చేస్తోంది. అందులో భాగంగానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుంటూరులో జరిగిన ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా ఉంది టీడీపీ. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపులే కారణమని, వారు పార్టీకి దూరం అయ్యారని చెప్పడంతో పాటు ప్రస్తుతం కాపుల్లో అలజడి ప్రారంభమైందని, దీనిపై కూటమి ప్రభుత్వం అలర్ట్ కావాలని కామెంట్ చేశారు బోండా ఉమా. ఇదే సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో బోండా ఉమా పక్కనే కూర్చుని మాట్లాడటం టీడీపీ హైకమాండ్ కు నచ్చలేదు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవద్దని ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా స్పష్టం చేశారు. అంటే బోండా ఉమా అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లు అయింది. అయితే బోండా ఉమా మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ముద్రగడ సంతాప సభలో వంగవీటి రాధ, జ్యోతుల నెహ్రూ వైసీపీ నేతలతో వేదిక పంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ టీడీపీ హైకమాండ్ మాత్రం బోండా ఉమా చేసిన కామెంట్లపై సీరియస్ గా ఉంది. ప్రధానంగా ఆయన 2019లో టీడీపీ ఓటమికి కాపులే కారణమని చెప్పడంతో పాటు కాపుల్లో ప్రస్తుతం అలజడి ఉందని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అగ్రనేతలు సీరియస్ గా ఉన్నారు. తనకేవైనా సందేహాలు ఉంటే పార్టీ అధినాయకత్వం వద్దకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ ఉందని, అలా కాకుండా బహిరంగ సమావేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకేదంటే కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. ఈవేళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో ఈవేళ 25-26 బడ్జెట్లో 4,884 కోట్లు పెట్టారు. ఇది చిన్న విషయమా? కాపులకి నిజమైన నాయకుడు, నిజంగా 14-19లో న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారు. బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారంపై ఈ మధ్యాహ్నం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.
పార్టీ లైన్ దాటి మాట్లాడే నేతలను ఉపేక్షించేది లేదని, సొంత ఎజెండాతో మాట్లాడేవారిని అసలు ఉపేక్షించవద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఇదే అంశంపై పల్లా శ్రీనివాసరావు మంత్రి నిమ్మలతో టెలికాన్ఫరెన్స్ లో చాలాసేపు మాట్లాడారు ముఖ్యమంత్రి. వైసీపీ నేతలతో వేదిక పంచుకున్న విషయాన్ని హైలైట్ చేసి బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను సైడ్ లైన్ చేయటాన్ని సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యంగా గుంటూరులో జరిగిన ముద్రగడ సంతాప సభలో బోండా ఉమా వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇవి పార్టీ లైన్ దాటి ఉన్నాయని కూడా చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంతాప సభకు వంగవీటి రాధ, జ్యోతుల నెహ్రూ వెళ్లినప్పటికీ వారు పార్టీ లైన్ దాటి ఎక్కడా మాట్లాడలేదని చంద్రబాబుకు వివరించారు పార్టీ నేతలు. వారు మాట్లాడిన ప్రసంగాన్ని కూడా తెప్పించుకుని విన్నారు. కానీ బోండా ఉమా మాత్రం 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడానికి కాపులే కారణమని, ఇప్పుడు కూడా కాపుల్లో అలజడి ఉందని, పట్టించుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించడంపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ లైన్ కు విరుద్ధంగా ఉన్నాయని, ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని కూడా సీఎం పార్టీ నేతలకు స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బోండా ఉమాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. అంతేకాకుండా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరువురు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో బోండా ఉమా చేసిన కామెంట్లపై వివరణ తీసుకోవాలని ఆదేశించింది. బోండా ఉమా అనుచరులు సోషల్ మీడియాలో తిప్పుతున్న వీడియోలపై టీడీపీ లీడర్లు ఆరా తీశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక పెళ్లిలో అంబటి రాంబాబును కలిశారని, అది సమావేశం కాదని పార్టీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా రాజమండ్రిలో జరిగిన ముద్రగడ సంతాప సభలో వంగవీటి రాధ, జ్యోతుల నెహ్రూ పాల్గొన్నప్పటికీ వారు పార్టీ లైన్ దాటి ఎక్కడా మాట్లాడలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కాపుల్లో అలజడి ఉందని మాట్లాడటంతో పాటు హైకమాండ్ ను హెచ్చరించేలా ఉమా మాట్లాడారని, అందుకే స్వయంగా పార్టీ ఆఫీసుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది టీడీపీ హైకమాండ్. బోండా ఉమా నుంచి వివరణ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల సమావేశం అవుతారు. బోండా ఉమా ఇచ్చిన వివరణను అధినేతకు వివరించడంతో పాటు చంద్రబాబు ఇచ్చే ఆదేశాలను బోండా ఉమాకు తెలియజేయనున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ హైకమాండ్ పరిశీలించింది. దీనికి ముందు వెనక కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని పూర్తి ప్రసంగాన్ని బోండా ఉమా అనుచరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే 2019 నుంచి 2024 వరకు కష్టపడిన వారిని కాదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని, ఇది పార్టీ నిర్ణయమని, చంద్రబాబు నిర్ణయాన్ని అందరూ అమలు జరపాల్సిందేనని బోండా ఉమా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన నజర్ పెట్టింది టీడీపీ హైకమాండ్. బోండా ఉమా వైఖరి పట్ల కూడా అసంతృప్తిగా ఉంది టీడీపీ హైకమాండ్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీట్ ఇవ్వడంతో పాటు విప్ పదవి కూడా ఇచ్చామని గుర్తు చేసింది. 2019 నుంచి 2024 వరకు బోండా ఉమా కష్టపడ్డారని, దాన్ని తాము కాదనటం లేదని, అందుకే పార్టీ టికెట్ ఇవ్వడంతో పాటు గెలిచాక విప్ పోస్ట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. ఈ విషయాలన్నింటినీ బోండా ఉమాకు గుర్తు చేయాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్మాణం కోసం ఇటుక పేర్చుకుంటూ పోతుంటే కొంతమంది దానిని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నిర్మోహమాటంగా మాట్లాడాలని ఆదేశించడంతో పాటు ఇచ్చిన వివరణ కూడా తనకు బ్రీఫ్ చేయాలని పల్లా, నిమ్మలను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు పార్టీలో ఇటీవల లైన్ దాటి మాట్లాడుతున్న మరికొందరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కూడా పిలిపించి మాట్లాడాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. రేపో మాపో వీరందరినీ పిలిపించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరుగుతూ ఉండటంతో ఇది పూర్తయ్యాక పిలిపిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు.